ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. త్రిత్వము అనగా ముగ్గురు అని అర్థము. వారే పిత, పుత్ర, పవిత్ర ఆత్మ. పిత దేవుడు, పుత్ర దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఈ ముగ్గురిని మనము దేవుడు అని పిలుస్తున్నాం. ఎంతమంది దేవుళ్ళంటే ఒకే దేవుడని మన కథోలిక విశ్వాసము ప్రబోధిస్తూ ఉన్నది. ఈ సత్యము చాలా లోతైనటువంటి సత్యము కనుక మనకు అవగాహన మించి ఉన్నది. సాధారణముగా మనము లెక్కలు కట్టినప్పుడు 1+1+1 మనం కూడినట్లయితే అది 3 అని చెప్తాం. కానీ ఇక్కడ 1 అని చెప్తాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ 3గా కనిపించినప్పటికీ ఒకే దేవుడై ఉన్నాడు. ఈ సత్యాన్ని మనము మన జ్ఞానముతో అర్థం చేసుకోలేం. ఒకసారి పునీత్ అగోస్తీన్ గారు ఈ సత్యాన్ని గురించి చాలా ఎక్కువగా ఆలోచన చేశారు. ఇతరులకి బోధించేందుకు ప్రయత్నం చేశారు. తాను ఆలోచిస్తూ సముద్ర తీరంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ సముద్ర తీరంలో ఒక బాలుడు కనిపించాడు. ఆ బాలుడు దోసెడలో సముద్రం యొక్క నీరు తీసుకుని వచ్చి ఆ తీరంలో ఉన్నటువంటి ఒక రంధ్రంలో పోస్తూ ఉన్నాడు. ఇది కొద్దిసేపు గమనించినటువంటి పునీత్ అగోస్తీన్ గారు ఆ బాలుని సమీపించి అడిగారు, నీవు ఏమి చేస్తూ ఉన్నావు అని. దానికి ఆ బాలుడు చెప్పాడు, నేను ఈ సముద్రపు నీటినంతా ఈ రంధ్రంలో పోసి సముద్రాన్ని ఖాళీ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి ఆ బాలుడు అగోస్తీన్ గారికి బదులు చెప్పాడు. అప్పుడు అగోస్తీన్ గారు ఆ బాలుడితో అన్నారు, నీవు ఆ పని చేయలేవు. కొద్దిసేపు తర్వాత అగోస్తీన్ గారికి తను ఆలోచిస్తున్నటువంటి త్రిత్వం యొక్క ఆలోచన కూడా ఈ సముద్రమును ఖాళీ చేయాలనుకున్నటువంటి ఆ బాలుని యొక్క విధానంలో ఉన్నదని బోధపడింది. అప్పుడు అనుకున్నారు, ఆ యొక్క అనంతమైనటువంటి దేవుడు, సముద్రం లాంటి దేవుని గురించి నేను అవగాహన చేసుకోవటము అసాధ్యమైనటువంటి పని అని అతడు గ్రహించాడని తన యొక్క గ్రంథాల్లో రాయబడి ఉన్నది. అందుకని జాన్ ఆడమ్ స్మిత్ అన్నటువంటి అతను ఈ విధముగా అంటున్నారు, త్రియేక దేవుని పరమ రహస్యాన్ని నేను నా విశ్వాసముతో ప్రధాన సత్యముగా అంగీకరిస్తాను. ఎందుకంటే నా ఆలోచన దానిని సంపూర్ణంగా గ్రహించలేదు. మనము కూడా ఈ సత్యాన్ని అంగీకరిద్దాం. ఒకే దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులు. ఈ సత్యము ఒక పరమ రహస్యము. ఆ సత్యాన్ని మనమందరం కూడా మన కథోలిక విశ్వాసంలో అంగీకరించి ఆ దేవుని బిడ్డలముగా జీవించాలి. మరి ఈరోజు మనము ఏమి నేర్చుకుంటాం? త్రిత్వైక సర్వేశ్వరుని చూసినప్పుడు మనము 3 విషయాలు మనము నేర్చుకోవాలి. మొట్టమొదటిగా ఈ ముగ్గురు కూడా సమానులు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సర్వేశ్వరులుగా మనకి వారు సరి సమానులని సత్యోపదేశ సంక్షేపము తెలియచేస్తుంది. అన్నిటిలో సరి సమానులు. వారిలో ముందు వెనక లేరు. జ్ఞానములో, బలములో, శక్తిలో అన్నిటిలో కూడా వారు సరి సమానులు. ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇది వారిలో ఉన్నటువంటి సమానత్వం. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో కూడా అదే సమానత్వం వర్ధిల్లాలి. మనలో ఒకరు ఎక్కువని ఒకరు తక్కువని ఉండకూడదు. ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క పోలికలో సృష్టింపబడి ఉన్నాం. మనమందరం కూడా దేవుని యొక్క ప్రతిబింబాలుగా ఈ లోకంలో పెట్టబడి ఉన్నాం. కనుక మనము మన యొక్క తోటి వారిని అందరినీ కూడా దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని లాంటి మనుషులుగా, దేవుని ప్రతిరూపాలుగా చూసి అందరినీ సమాన దృష్టితో మనం చూసినప్పుడు ఆ దేవుని పోలినటువంటి బిడ్డలుగా మనం జీవించగలుగుతాం. కనుక
మనము ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూసేటువంటి మన మనస్తత్వాల్ని మనం పక్కన పెట్టి అటువంటి భేదాలను తొలగించే ప్రయత్నం చేయాలి. రెండవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, త్రిత్వేక సర్వేశ్వరులో మనం చూస్తున్నటువంటిది ఏమిటంటే ఐక్యత. వారు ఒకటిగా ఉన్నారు. ఏ విధముగా ఒకటిగా ఉన్నారు అంటే యేసు ప్రభు చక్కటి మాటలు స్వార్థలో తెలియచేశారు. యోహాను స్వార్థ 14 అధ్యాయం 11లో అంటున్నారు, నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నాయందు ఉన్నానని విశ్వసింపుడు. మరియు యోహాను స్వార్థ 16-15 అంటున్నారు, తండ్రికి ఉన్నదంతయో నాది, అందుచేతనే నా నుండి పవిత్రాత్మ గైకొని మీకు తెలియచేయును అని చెప్పి తిని. ఇలాంటి ఐక్యతలో మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ విధానములో మనమందరం కూడా ఐక్యముగా ఉండాలి. అందరం కూడా ఒకరికొకరము సంబంధించిన వాళ్ళమని మనలో ఐక్యమత్యాన్ని కాపాడుకోవాలి. సంఘాల్లో ఐక్యమత్యం ఉండాలి. మనం చూస్తూ ఉన్నాం ఆదిమ క్రైస్తవ సంఘము ఎలా జీవించింది అని. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనములో చదువుతున్నాం. ఒకే మనస్సు, ఒకే విశ్వాసముతో, ఒకే హృదయముతో జీవించుచుండెను. ఆ విధముగా ఐక్యమత్యమును వారు కలుపుకొని ఉన్నారు. మరి నేడు మన సమాజంలో చూస్తున్నాం, ఎంతో ఐక్యత లోపిస్తున్నది. ప్రజలు విడిపోతూ ఉన్నారు, ఒకరినొకరు దూరంగా పెట్టుకుంటూ ఉన్నారు. మన కుటుంబాల్లో కూడా ఐక్యత లేకుండా చాలా కష్టాలు అనుభవిస్తున్నాయి. త్రిత్వేక సర్వేశ్వరుని పండుగ చేసుకుంటున్నటువంటి మనము ఐక్యమత్యం కొరకు పాటుపడాలి, ఐక్యతను నిలబెట్టుకోవాలి, ఒకటిగా ఒకే మనసుతో జీవించాలి. చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, త్రిత్వేక సర్వేశ్వరుని యొక్క గొప్పతనం ఏమిటనగా వారు పరస్పర గౌరవము కలిగి ఉన్నారు. యేసు ప్రభు తండ్రిని ఈ లోకంలో ఎంతో మహిమపరిచారు. ఒక సందర్భంలో అంటూ ఉన్నారు యేసు ప్రభు, యోహాను సువార్త 17:4 వచనములో, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరచితిని. మరొక సమయంలో ప్రభు అంటున్నాడు యోహాను 6:38లో, ఏలైనా నేను పరలోకం నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే కానీ నా చిత్తానుసారము చేయుటకు కాదు. అనగా తండ్రి పట్ల ఎంత గౌరవము కుమారునికి ఉన్నది. ఆయన మాటను చెవదాటకుండా ఆయన మహిమపరచడమే తన యొక్క జీవితము ఉన్నదని చెప్పి ఆయన జీవించాడు. తుది శ్వాస వరకు తండ్రి మహిమనే ఆయన ఘనపరిచి ఉన్నాడు. ఈ విధముగా ప్రేమను చూస్తున్నాం. అదేవిధముగా పరిశుద్ధాత్మ విషయంలో కూడా యేసు ప్రభు తెలియచేస్తున్నారు. యోహాను 16-13లో, ఆత్మ వచ్చినప్పుడు ఆయన తనంతట తాను ఏమీయూ బోధింపక తాను వినిన దాన్నే బోధించును. ఆయన నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్మ కుమారుని మహిమపరుస్తుంది, మరియు కుమారుడు తండ్రిని మహిమపరుస్తున్నాడు, తండ్రి కుమారుని మహిమపరుస్తూ ఉన్నారు. ఆ విధముగా ఆ త్రిత్వేక సర్వేశ్వరులో గౌరవ మర్యాదలు ఎంత గొప్పగా ఉన్నాయి. మరి మనము కూడా ఆ త్రిత్వేక సర్వేశ్వరుని పోలి ఒకరి పట్ల ఒకరు గౌరవం వినయ విధేయతలతో జీవిస్తే శాంతి సామరస్యతలు మనం అనుభవిస్తామో గమనిస్తున్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవులముగా ఆ త్రిత్వేక సర్వేశ్వరు నుండి రోజు సమానత్వం అంటే ఏమిటని, ఐక్యత అంటే ఏమిటని, గౌరవ మర్యాదలు అంటే ఏమిటని నేర్చుకొని వాటిని పాటించి మన యొక్క విశ్వాసాన్ని చాటుకుందాం.